ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈరోజు ప్రార్థన అనేటువంటి అంశంతో ఈరోజు మీకు వాక్యాన్ని అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడటం, దేవునిని బ్రతిమలాడుకోవటం. ఎందుకు దేవునిని మనము బ్రతిమలాడాలి? ఎందుకు దేవునితో మాట్లాడాలి? ఎందుకు మన ప్రతి అవసరము లేక మన ప్రతి విధమైనటువంటి శోధనలు ఈ విడుదల కొరకు ప్రార్థన చేయాలంటే, దేవుడు సర్వలోకమునకు సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. నీ గురించి, నా గురించి, మన జీవితం గురించి, నీ జీవితం గురించి ఆయన సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి మన పరిస్థితులు, మన యొక్క అవసరాలు అన్నీ కూడా ఆయనకి బాగా తెలుసు కనుక మనకు మనముగా ఏమీ మనం చేసుకోలేము. మన వలన ఏది కాదు, అవ్వదు. ఎందుకంటే ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు తల వెంట్రుకని నలుపు చేయలేరు, తెలుపు చేయలేరు, మీ వల్ల ఏమీ కాదు. కాబట్టి మనము సమస్తమును చేయగలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సాన్నిధ్యములోనికి వచ్చి మోకరించి, ప్రభువా మీరే మాకు సహాయము, మీరే మాకు తోడు, సహాయము, దీవెన, ప్రభువా మీరే మాకు దిక్కు అని ప్రభువు పాద సన్నిధికి రాగలిగినట్లయితే, దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమును కూడా, సమస్తమైనటువంటి శోధనలేంటి, సమస్యలేంటి, మన అవసరాలన్నిటినీ కూడా ఆయన సాల్వ్ చేయగలిగినటువంటి దేవుడు అనమాట. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం అందరం కూడా మోకరించి ఆయన నామమున ప్రార్థన చేసేటువంటి వారంగా మనము ఉండాలి. ప్రార్థన అంటే మరోసారి చెప్తా ఉన్నాను, అడగటం అన్నమాట. యేసయ్య చెప్తా ఉన్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడునని యేసయ్య తెలియజేసిన మాటలు మనందరికీ బాగా తెలుసు. కాబట్టి కొన్నిసార్లు మనం దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాం. అవి ఏంటంటే, దేవుడు మా సమస్యలనేమీ సరిచేయలేదని, మా అవసరాలన్నీ కూడా తీర్చలేదని, మాకు కావలసినవి ఇవ్వలేదని మనము దేవుని మీద నింద వేస్తూ ఉంటాం. పిల్లరా, నిందలు వేసేటువంటి అనుభవం కంటే, నింద వేసే మనసు కంటే నువ్వు అడిగే అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రభువా, ఇదిగో నా అవసరం, నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా ఫ్యామిలీ పరిస్థితి ఇది, దేవా నా అవసరాలు ఇది అని నువ్వు దేవునితో నేరుగా మాట్లాడటము అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నేరుగా అలవాటు చేసుకోవాలి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి మోకరించి రహస్యమందు చూచుచున్న దేవునికి ప్రార్థన చేస్తే, అంటే ఏకాంత ప్రార్థన మీరు చేసినట్లయితే, ఏకాంతముగా దేవునితో ప్రార్థనలో గడిపితే, ఏకాంతముగా మన పరిస్థితులన్నీ కూడా దేవునికి పీస్ఫుల్గా చెప్పగలిగితే, ఆయన రహస్యమందు చూచు దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చును. అనగా మీరు ఏమైతే అడుగుతారో అవి ఇవ్వటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు అనమాట. దేవుడు సిద్ధముగానే ఉన్నాడు. ప్రియులారు గమనించండి, ద్రాక్ష గుత్తులు ద్రాక్ష చెట్టుని వేలాడుతూ ఉన్నాయి, కానీ వాటిని అందుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఎప్పుడైనా ఒక ద్రాక్ష పండు రాలితే దాన్ని నోట్లో వేసుకుందాము అన్నట్టు కాదు. వాటిని కోసుకోవటానికి ప్రయత్నం చేయగలగాలి.
ప్రార్థన కూడా అటువంటిదే దేవుని బిడ్డలారా. ప్రార్థన లేకపోయినట్లయితే క్రైస్తవ జీవితంలో నీరు లేని గొయ్యి లాంటిది ఆ జీవితం అన్నారు యేసు ప్రభువారు. ప్రియులారు గమనించండి, ఈ నీరు లేని గొయ్యి ఎందుకు ఎందుకు పనికిరాదనమాట. అలాగనే ప్రార్థన లేని జీవితం కూడా ఎందుకు పనికిరాదు. ఏ విధమైనటువంటి మేలు అభివృద్ధి విస్తరించలేరు, అభివృద్ధి చెందలేరు దేవుని బిడ్డలారా. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన మరి చేయగలిగేటువంటి వారుగా ఉండాలి. మీరందరూ ప్రార్థన చేయట్లేదని నేను అనటం లేదు, కానీ సరిగా ప్రార్థన చేయాలి. ప్రియాలు గమనించండి, ఎలా ప్రార్థన చేయాలండి అయ్యగారు అని మీరు ఒకవేళ మీరు అడిగినట్లయితే, ప్రియాలు గమనించండి, ప్రతి జాముకి ఒకసారి ప్రార్థన చేయాలి. ఉదయం 6 గంటల నుంచి 3 గంటలు 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు ఒక జాము, 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల ఒక జాము, సాయంకాలం 6 నుంచి రాత్రి 9 వరకు ఒక జాము, రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఒక జాము, అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఒక జాము, తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక జాము. 24 గంటలు వింటారా? దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి గెత్సెమనే వనంలో శిష్యులతో మాట్లాడుతున్నారు. మీరు నా కోసం ఒక్క జామైనా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అన్నారు. వారు అలసిపోయేటప్పటికీ ఆ విషయం అన్నీ కూడా మీకు అందరికీ బాగా తెలుసు. అలసిపోయారు, వారు చాలా నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసయ్య అంటున్నారు, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు తప్పకుండా ప్రార్థన చెయ్యాలి. యు మస్ట్ ప్రే టు డు నాట్ ఎంటర్ ఇన్ టు ది టెంప్టేషన్స్. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలంటే శోధన రాకుండా ప్రార్థన చేయాలి, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి. ప్రియులు గమనించండి, 10 నిమిషాలు ప్రార్థన చేసి 5 నిమిషాలు ప్రార్థన చేసి భోజనం దగ్గర ప్రార్థన చేసి లేక మరొకసారి చిన్న ప్రార్థన చేసి సరిపెట్టేసుకునేటటువంటి దేవుని బిడ్డలు చాలామంది 198 మంది ఉన్నారండి. అది ప్రార్థన కాదండి. ఖచ్చితంగా ప్రార్థనకు దేవుని బిడ్డలారా సమయాన్ని కేటాయించాలి. రోజుకి దేవుని బిడ్డలారా దేవుడు మనకు 24 గంటలు ఇచ్చారు. 24 గంటల్లో టైము దశమ భాగం టైం ఎంత? 2.5 గంటలు. అంటే కనీసం రోజుకి 2.5 గంటలు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలి, ప్రభువుతో సహవాసం చెయ్యాలి. అది ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగిన బిడ్డలకు కావలసినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థన అనుభవం అనే సంగతి మీరు జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్క విషయం, మీరు జాముకి ప్రార్థన చేస్తారా? మీరు రోజుకి 2.5 గంటలు ప్రార్థనలో ఉంటున్నారా? అసలు ఎంతసేపు ప్రార్థన చేస్తారు మీరు? మీ అవసరాలు చెప్పుకోవడానికి దేవుని బిడ్డలారా యేసయ్య ఉపమానం చెప్పాడు. అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చి తలుపు తడతా ఉన్నాడు అనమాట. లోపల ఉన్న స్నేహితుడు తన పిల్లలతో తన భార్యతో పండుకుని ఉన్నాడు. అయితే తలుపు తట్టేసరికి చివరికి లోపల తన భార్య పిల్లలతో నిద్రపోతున్నటువంటి స్నేహితుడు కనుక లేచి అర్ధరాత్రి వేళ బయట నుంచి వచ్చినటువంటి స్నేహితుడికి తలుపు తీశాడు. ఇక్కడ యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒక టెక్నిక్ ప్రేయర్ ఏంటంటే, పదే టైం టు టైం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. యేసయ్య మనందరూ కూడా ఏమన్నారంటే, మీరు నా స్నేహితులు కనుక స్నేహితుడు ఏ టైంలో మనం పిలిచినా, ఏ టైంలో ప్రభువాని మోకరించినా ఆ టైంలో ఆయన సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు.
మీరు పదే పదే ప్రార్థన చేస్తారా, లేకపోతే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఏమోనండి మాకే తెలియదండి, ఎప్పుడెప్పుడో ప్రార్థన చేస్తాం అంటే అది సరైనటువంటి అనుభవ విధానము కాదు. చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక లాయర్ ఉన్నాడు. ఆ లాయర్ గారు దేవుణ్ణి లెక్క చేయడు, మనుషుల్ని లెక్క చేయడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఓ విధవరాలు వచ్చింది, నా నా సమస్య తీర్చండి అని. అతడు పొద్దున సాయంకాలం మధ్యాహ్నం, పొద్దున సాయంకాలం మధ్యాహ్నం, రేపురా ఎల్లుండిరా అంటున్నాడు తప్ప అతడు ఆ విధవరాలికి న్యాయం మాత్రం తీర్చలేదు. అయితే ఆ విధవరాల్లో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటో తెలుసా మీకు? ఆ విధవరాలు ఆ లాయర్ గారిని పొద్దున మధ్యాహ్నం సాయంకాలం, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం వచ్చి, అయ్యా నా సమస్యను తీర్చండి, నా పరిస్థితిని ఇదండి అని చెప్పుకుంటే, చివరాఖరికి దేవుణ్ణి మనుషుల్ని లెక్క చేయలేనటువంటి ఆ కఠినుడైనటువంటి ఆ లాయర్ గారికి మనసులో ఏమొచ్చిందంటే, చచ్చ ఈ ముసలిదాన్ని కూడా వదిలిచేస్తే నాకు గొడవ వదిలిపోద్దని అనుకున్నాడు. వేసే ఆ కింద మాటలు మీరు చెప్తూ ఉన్నారు, 6వ వచనంలో 7వ వచనంలో చెప్తూ ఉన్నారు. 18వ అధ్యాయం లోకాసు వార్త వేసే అంటున్నారు, అంత కఠినమైనటువంటి వ్యక్తి పదే పదే ఆ ముసలమ్మ ప్రార్థన చేస్తే అతనికి మనసు మారింది. అయితే కృపగలిగిన దేవుడునైన నేను ఇంకా ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తానో, ఎంతగా మీ సమస్యలను, నేను ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తానో మీకు తెలుసా? కాబట్టి మీరు ఏర్పరచబడినటువంటి వారు కనుక మనమంతా కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారు కనుక దేవుడు మరి త్వరగా, అతి తొందరగా మన సమస్యలను, మన అవసరాలను తీరుస్తారు. అందుకే దేవుని బిడ్డలారా, యేసయ్య నామంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? రోజుకి కనీసం లేదంటే 2.5 గంటలు కాదండి, 3 గంటలు దేవుని సన్నిధిలో గడపడం అలవాటు చేసుకోవాలని ప్రభునందు మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తాం. 51వ దావీదు కీర్తన 17వ వచనం ఏమని ఉంటుంది? విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. అబ్బా, ఎంత గొప్ప మాట అండి! మీరు ఈ లోకంలో ఎంత విలువైనటువంటి వస్తువులు అట్టుకొచ్చి దేవునికి ఇచ్చినా అది ఇష్టం కాదు. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. ఆ కింద మాట చెప్తా ఉన్నారు, విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు విరిగి నలిగిన హృదయంతో, వినయముతో, బ్రతిమలాడుతూ మీరు దేవునిని ప్రార్థన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, వెంటనే దేవుడు సమాధానం ఇస్తాడు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, రాజైన హిజ్కియా మనందరికీ గొప్ప మాదిరికరమైనటువంటి ప్రార్థనా పరుడై ఉన్నాడు. ఆయనకి దేవుడు ఒక టెలిగ్రామ్ పంపించాడు. ఆ టెలిగ్రాము ప్రవక్త అయిన యెషయా గారు పట్టుకొచ్చి ఆ టెలిగ్రామ్ ఇచ్చి అన్నాడు, ఆ టెలిగ్రామ్ ఏమంటే, ఆ టెలిగ్రామ్లో ఏమని ఉందంటే, యూ విల్ బి డై అని ఉంది. వెంటనే గుండె పగిలి, అసలు ఆ మాట చదివేటప్పటికి గుండె పగిలి చచ్చిపోవాలి. కానీ రాజుగారు హృదయము చాలా గట్టిది కనుక, ఆ గట్టి హృదయం కలిగినటువంటి రాజుగారు యూ విల్ బి డై, నువ్వు మరణిస్తావు అన్న మాట చదివిన తర్వాత ఆయనలో ఒక రకమైనటువంటి నూతనమైన మనసు వచ్చింది. ఏంటో మనసు అంటే, గోడ తట్టు తిప్పుకుని లోకం వైపు కానీ, తన కుటుంబాల వైపు కానీ, తనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వైపు కానీ, తన బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ, తన ఆస్తిపాస్తులు కానీ, తన దస్తావేజులు కానీ, తన పిల్లలకు పంచిపెట్టడం కానీ, నేను ఎలాగ చచ్చిపోతున్నాను కానీ అలా తను ఆలోచించుకోకుండా తన ముఖం గోడ తట్టు తిప్పుకుని, అనగా దేవుని వైపు తన ముఖం తిప్పుకుని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను యథార్థ హృదయుడిని, నేను ఎలా జీవించానో, ఎలా పరిపాలించానో, నేను ఎలా ఆరాధించానో, నేను ఎలా మహిమపరిచానో దయచేసి ఒక్కసారి జ్ఞాపకము చేసుకో అన్నాడు. ప్లీజ్ రిమెంబర్ మీ, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. ప్రియమైన వారులారా,
చేసుకో అని చెప్పి ఊరికినే అనలేదండి ఆయన. కళ్ళంట నీళ్లు కార్చి 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 ఒక రాజు కన్నీళ్లు కార్చి ఏడ్చిన అనుభవం హిజ్కియాలోనే మన బైబిల్లో చూస్తాం. వెంటనే దేవుడు సమస్తమును చూడగలిగిన దేవుడు, సమస్తమును చూస్తున్న దేవుడు, సమస్తమును పరిశీలిస్తున్న దేవుడు, ఆయనకి మొరుగైనది లేనిది ఏదీ లేదు కాబట్టి ఆయన హిజ్కియాను చూస్తూ ఉన్నాడు. ఎంత కన్నీళ్లు కార్చి విరిగి నలిగిన హృదయముతో ఎక్కెక్కి 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 ఏడుస్తూ, దేవా నా జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకము చేసుకోండి అని బతిమాలుతూ ఉన్నాడు. ప్రియారా, ఒక ఆశ్చర్యం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయం ఇదంతా కూడాను. ఆశ్చర్యం ఏంటంటే, వెంటనే దేవుడు ఆ టెలిగ్రామ్ని మళ్ళను తిరిగి పంపుతూ ఉన్నాడు. టెలిగ్రామ్ యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త గారు ఆ హిజ్కియా గారి యొక్క మండువాళ్ళోగుల్లో నడిమసాలకి వెళ్ళకముందే మళ్ళీ వెంటనే ఒక టెలిగ్రామ్ వచ్చిందనమాట యెషయా గారికి. టెలిగ్రామ్ పట్టుకుని మళ్ళీ యెషయా గారు వెనక్కి వచ్చి అంటాడు, ఇదిగో హిజ్కియా, నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు, విన్నాడు. యేసయ్య కూడా స్వయంగా చెప్పారు, నా హిజ్కియా, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. I have been seen. You teared and prayed అని దేవుడు హిజ్కియాతో స్వయంగా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలు పరిష్కరించుకోవటం దేవునిలో పెద్ద సమస్య ఏమీ కాదండి. కానీ ఏది సమస్య తెలుసా? ప్రార్థన చేయటమే పెద్ద సమస్య. ఏంటంటారా? ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, ఆకలిగా ఉన్నప్పుడు ఒకలాగా, శోధనగా ఉన్నప్పుడు ఒకలాగా, అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా మనిషి తన ప్రవర్తిస్తూ ఉంటాడు. కడుపు నిండా ఉన్నదనుకోండి మనిషి ఒకలాగా ఉంటాడు, కడుపు ఆకలిగా ఉందనుకోండి మరొకలాగా ఉంటాడు. అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ప్రభువు ఎలాంటి వారంటే 65 దావీదు కీర్తన 2వ వచనం మీరు చూసినట్లయితే, 2వ శరణం చూసినట్లయితే, ప్రార్థన ఆలకించువాడు. మన దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ప్రేయర్ హియరింగ్ గాడ్ అండ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. కాబట్టి నీ ప్రార్థన ఆలకిస్తారు, నీ ప్రార్థనకు సమాధానం ఇస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒక దైవజనుడిగా, సేవకుడిగా, యేసయ్య పాద సేవకుడిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేంటంటే, ప్రార్థన చేయటం మర్చిపోకండి. అలా కాదండి, మేము ప్రార్థన చేసుకుంటాం. పొద్దున్న లేవగానే ప్రార్థన చేస్తాం, టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం, పండుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, పడుకుని లేచిన తర్వాత ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన కాదండి. నువ్వు తప్పకుండా దేవునితో రోజుకి 3 గంటలు ఏకాంతముగా దేవునితో గడపాలి. అది ప్రార్థన. పిల్లలు గమనించండి, మనము గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం దగ్గర కింద చదివినట్లయితే, కుమారుని ఆత్మ, ప్రార్థన చేసేటువంటి ఆత్మ దేవుడు మన హృదయాల్లో ఉంచాడు. కాబట్టి మన హృదయంలో యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ప్రార్థనాత్మ, కుమారుని ఆత్మ మనం కలిగి, అబ్బా తండ్రి అని మనము మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తాం. కాబట్టి అబ్బా అన్న తండ్రే, తండ్రి అన్న తండ్రే దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునిని మనం ఏం చేయాలంటే, దేవా, నాయనా, తండ్రి, ప్రభువా, సహాయం చేయనాయనా, ఈ సమస్య నుండి తొలగించిన ఆయన, ఈ అవసరము తీర్చిన నాయన, ప్రభువా, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకునైనా, నా పిల్లలను జ్ఞాపకం చేసుకునైనా, నా భర్తను జ్ఞాపకం చేసుకునైనా, మా గ్రామాన్ని, మా సంఘాన్ని, మా పాస్టర్ గారిని, మా కుటుంబాన్ని, నన్ను కూడా జ్ఞాపకము చేసుకో. ఎందుకని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని అంటే, పిల్లలు గమనించండి, మరి దావీదు భక్తుడు, రాజుగారు, ఆయన ప్రవక్త, ఆయన మంచి కవి, ఆయన కీర్తనాకారుడు, చాలా మరి టైటిల్స్ ఉన్నాయి ఆయన దగ్గర. గొర్రెల కాపరి, మంచి కాపరి, యుద్ధ వీరుడు. అలాంటి ఆయన అంటాడు,
అని ఆయనకి సియోను కోట ఉందన్నమాట. చాలా మరి ఐశ్వర్యవంతుడు, చాలా గొప్పగా దేవుడు ఆ దావీదు గారిని దీవించాడు. అయితే తనకున్న దానిని బట్టి కానీ, తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ, తన బలాన్ని బట్టి కానీ, తన శక్తిని బట్టి కానీ, తన జ్ఞానాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి ఊహాగానాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి యుద్ధ వీరత్వాన్ని బట్టి కానీ గర్వించలేదు. కానీ తను అంటాడు, నా ప్రాణమా, 103వ దావీదు కీర్తన మొదటి వచ్చి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. అంటే అర్థం ఏంటి? దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మరి ఫిలిప్పీ పత్రిక మరి 4వ అధ్యాయం 4 నుంచి మీరు చూసినట్లయితే దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము సాధారణంగా ఏం చేస్తుంటామంటే చింతిస్తూ, దుఃఖిస్తూ, ఆలోచిస్తూ మరి దిగజారిపోతూ ఉంటాం. కానీ మానవ జీవితంలో మనిషిని లేవనెత్తగలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇంకా ఉండగా మీరు దిగజారిపోవలసిన, కృంగిపోవలసిన అవసరం లేదండి. వ్యాధులో కానీ, బాధలో కానీ, శోధనలో కానీ, అప్పుల్లో కానీ, మరి ప్రతి విధమైనటువంటి శోధనలో కానీ దిగజారిపోవద్దండి. ఏం చేయాలి? మీరు వెంటనే మోకరించండి, యేసునామములో మోకరించండి. మోకరించి మీ పరిస్థితి, మీ అవసరం, మీ శోధన, మీ ఇబ్బందులు, మీ అవసరాలు దేవునికి తెలియచేయాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములో ఆయన మహదైశ్వర్యమును బట్టి యేసుక్రీస్తులో మన తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే మీ ప్రతి అవసరమును తీర్చుడు. వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, God will give you, God will give you, God will give you. He never fail. ఆయన ఎప్పుడు కూడా నిన్ను అన్యాయము చేసే దేవుడు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు దయచేసి ప్రార్థన చేస్తున్నారు, చేయట్లేదని నేను అనట్లేదు. కానీ ప్రార్థన చెయ్యవలసిన రీతిలో కానీ, చెయ్యవలసినటువంటి అంత సమయంలో కానీ మీరు ప్రార్థన చేయకపోవటం వలన ఏంటవుతుందంటే మీ ప్రార్థనలో సమాధానం లేకపోవటం వలన, మీ పరిస్థితులు మారకపోవటం వలన, మీరు అలాగే ఉండిపోవటం వలన చివరికి ఏమవుతుందంటే ప్రార్థన చెయ్యాలని అనిపించుకోకుండా, ఎందుకు ప్రార్థన చేసిన దేవుడు ఏమీ చేయట్లేదు అనేటువంటి ఆ నీరసిల్లిపోయేటువంటి పరిస్థితి మరి వచ్చేస్తూ ఉందన్నమాట. అలా రాకూడదు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నారు, ప్రార్థన యందు 12 రోమపత్రికలో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చూసారా, నెల మొదట్లో బాగా ప్రార్థన చేయాలి అని అనుకుని నెల చివరిలో ప్రార్థన మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విన్నారా? సంవత్సరం ఆఖరిలో 31వ తారీఖు డిసెంబర్లో ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, ఈ సంవత్సరం నుంచి ఇక నుంచి గట్టిగా ప్రార్థన చేయాలనుకుంటారు. ఆ వేళకే 1వ తారీఖు ప్రార్థన చేస్తారు, 2వ తారీఖు మళ్ళీ ప్రార్థన మానేస్తారు. పిల్లరా, నువ్వు ఎలా ఉన్నావు? నీ అనుభవం ఎలా ఉంది? ఒకసారి చెప్పు. దేవుని బిడ్డలారా, దయచేసి ప్రార్థన మానకు. ప్రార్థన ద్వారానే సమస్తమును మనం దేవుని ద్వారా పొందుకోగలమనే సంగతి మీరు జ్ఞాపకము చేసుకోండి. ప్రార్థన, ప్రేయర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్, కెన్ చేంజ్ యువర్ సిచ్యుయేషన్, కెన్ చేంజ్ యువర్ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్. కాబట్టి ప్రార్థన సమస్తమును నూతనపరుస్తుంది. ప్రార్థన సమస్తమును, ప్రార్థనలో దేవుని బిడ్డలారా సృజించే శక్తి ఉందన్నమాట. ప్రార్థనలో ఏముందండి? సృజించే శక్తి ఉందన్నమాట. నీ జీవితంలో క్రొత్త విషయాలను సృజించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రార్థన ఆలకించు దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభునందు మీకు మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన నీ బిడ్డలు ఈరోజు విన్న
చిన్న వాక్యము ద్వారా నీ బిడ్డలు ప్రభావితం చేయబడి ప్రార్థనకు నాయన మరీ ఎక్కువ సమయాన్ని ఇవ్వగలిగేటువంటి వారుగా ఉండటానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ వాక్యము ద్వారా విన్నవా బిడ్డలందరూ కూడా మరి మేలు పొందుడు కృపను దయచేయమని ప్రభా. ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, అవసరాల్లో ఉన్న వారందరినీ ఏదైతే జ్ఞాపకం చేసుకోమని వారందరినీ మీ పాదముల యొద్దకు తీసుకొస్తున్నాం ప్రభా. మీ దాసుడైన నన్ను దేవా ఈ విధంగా ఈ చిన్న వాక్యము ద్వారా బిడ్డల యొద్దకు నడిపించినందుకు స్తోత్రం. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మిమ్మును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.